పశ్చిమ గోదావరి జిల్లా తణుకు రూరల్ ఎస్ఐ మూర్తి కేసులో మరో ట్విస్ట్ బయటపడింది. ఉన్నతాధికారుల వేధింపుల వల్లే మూర్తి ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆత్మహత్యకు ముందు స్నేహితుడితో మూర్తి ఫోన్లో మాట్లాడారు. సోషల్ మీడియాలో ఆడియో కాల్ వైరల్ గా మారింది. ఫర్దర్ ఏంటనేది ఇంక నువ్వే డిసైడ్ చేసుకోరా. ఇక నేను చెప్పేది ఇంకేం లేదు, నా చేతిలో లేదు, నా వల్ల కాదు అసలు. దాకేదో పెట్టి అలా గెంటుతున్నాను కానీ కృష్ణకుమార్ గారు నాగేశ్వరరావు చేసిన పనికి నిజంగా ఈరోజు నేను ఇంకా ఏదో అలాగే గెంటుతున్నాను. పొల్లి విఆర్ భీమవరం కదా, సర్లే చూద్దాం. సడన్గా మళ్ళీ ఏం కూడా తెలీదు, ఏమో ఇప్పుడు వచ్చింది, ఆర్డర్ పెట్టారు. అది చెప్పండి బాబా కృష్ణకుమార్ గారికి కొంత ఇబ్బంది పెట్టండి సార్, ఏదైనా అయితే మళ్ళీ నేను ఇబ్బంది పడతాను సార్ అంటే లేదు ఎమ్మెల్యే గారు చెప్పారు కదా అది ఇది అని చెప్పేసేసాడు. ఎంత చేశాడు నా జీవితాన్ని. నాగేశ్వరరావు గారు చెప్తే ఈ నాగేశ్వరరావు చెప్తే ఈడు ఇలాగే పెంట చేశాడు. ఇద్దరు కలిపి సర్వనాశనం చేశాను నేను. ఎంత హ్యాపీగా చక్కగా చేసుకుంటాను, ఫ్యామిలీ హ్యాపీ, అంత చక్కగా ఉండొచ్చు కదా అని అనుకున్నాను. ఎంత జరుగుతుందని అనుకురా. ఇప్పుడు దాకా ఉన్నావు, ఇప్పుడు వెళ్ళి ఒకసారి అసలు కనబడాడు. నాకు లూప్ కావాలండి, నేను ట్రాన్స్కి వెళ్ళిపోతున్నాను, అడుగు వస్తున్నాను, ఏమంటాడో చూద్దాం పని. ఆడి మనసులో బయట రాకుండా మనం ఎందుకు నెగిటివ్ గా తీసుకోవడం. ఆడికి వెళ్ళిన తర్వాత ఏం లేదురా, ఆడ వెళ్ళిన తర్వాత ఫస్ట్ డిస్ట్రిక్ట్ అలర్ట్ చేస్తారు అంతే, నాకు తెలుసు కదా జరిగింది. అదేరా, ఆడికి వెళ్ళిన తర్వాత అప్పుడు మాట్లాడితే సరిపోతుంది కదా. అప్పుడు ఆడికి ఏం తెలియదు, అప్పుడు అడుగుతాడు ఒక ఆప్షన్ వెంటనే వెళ్తామని అడిగాడు అనుకో, ఒకటి అప్పుడు చెప్పు రాజమండ్రి, లేదా నాకు లోపుకి వెళ్ళిపోతాను ట్రాన్స్కేమని అడుగు. అప్పుడు దాని మీద అప్పుడు ఏమనంటే అప్పుడు చూస్తాము. అక్కడ ఏమవుతుందో తెలియకుండా కంగారుగా ఇంకా అక్కడ ఏమవుతుందో ఏం లేదు, అంతా ఊహిస్తుందే జరుగుతుంది అంతే. అలాగే ఒకటి ఏదైతే ఊహిస్తున్నా స్లోగా జరుగుతుంది అంతే. కానీ పిల్లలను విద్య బాధ వేస్తుంటారు అలా పిల్లలు విద్యను చూస్తున్నట్టు నాకు చాలా బాధ వేస్తుందిరా. లేదురా, మనందరం చాలా హ్యాపీగా ఉంటామని అనుకున్నాను కానీ నేను ఇప్పుడు నీకేం కాంప్లైంట్ మునిగిపోలేదు. ఇంకా ఇప్పుడు ఇన్నాళ్ళ ఇచ్చేసపోను, ఇంకో 2 రోజులు వచ్చి వాళ్ళు ఏమైందో నువ్వు తెలుసుకోకుండా నువ్వు డిసిజన్ తీసుకుంటానంటే ఎట్లా కూర్చుంది. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఒక పెట్టారు అక్కడ ఏమవుతుందో తెలుసుకోకుండా నువ్వు ఎందుకు మరి కంగారు పడతావు అన్న వేస్ట్ కదా. అక్కడ పాజిటివ్ నెగిటివ్ దుబ్బోకు. అప్పుడు నెగిటివ్ అయిందంటే అప్పుడు నువ్వు అప్పుడు డిసిజన్ తీసుకుని ఒక అర్థం ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు పాజిటివ్ గా రావచ్చు, రాజమండ్రి వెళ్ళిపోతాను సరే వెళ్ళిపో అన్నాడు. పాజిటివ్ ఏం లేదు, అక్కడికి వెళ్ళిన తర్వాత కృష్ణ జిల్లారా నో డౌట్. ఇక ప్రధానంతో దాన్ని ఏ విధంగా నువ్వు క్లియర్ చేస్తావు చూడు, కానీ నా వల్ల అయితే కాదు. రే బాబు నువ్వు కంగారు పడుకో, పిచ్చిగా మాట్లాడేం లేదు పిచ్చిగా లేదు, నా వల్ల అయితే కాదు ఇంకా. కానీ విద్య పిల్లలు మాత్రం నాకు చాలా జాలి వేస్తుంది. వాళ్ళు చాలా అదృష్టవంతులని అనుకున్నాను కానీ నేను. నువ్వు మాట్లాడుతున్నావు ఒకసారి, నీతో మాట్లాడుతున్నావు. నువ్వు ఎవరితోటి మాట్లాడు, నేను బయట సీఎం గారి బందోబస్తు వచ్చాను. ఇప్పుడు అనవసరం విద్యను కంగారు పెట్టుకో. ఇప్పుడు ఏం చేసుకుంటావు అంటే ఏం చెప్తాను, నా వల్ల కావట్లేదు రాదురా, నేను ఉండలేకపోతున్నా. నీకు ఎలా చెప్తే అర్థమవుతుందో నాకు అర్థమవుతుంది. వల్ల ఎక్కువ ఒక్క నిమిషంలో నువ్వు పాజిటివ్ గా